హాయ్ అండి. ఈరోజు అల్లం పులుసు చేద్దాం అనుకుంటున్నాను. అల్లం పులుసు చేసుకుంటే నెలకు ఒక్కసారైనా తింటే చాలా మంచిదండి అల్లం పులుసు. నేను సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇలా నెలకు ఒక్కసారైనా సరే మనం అల్లం పులుసు చేసుకొని తింటే కడుపులో బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా అంతా కూడా పోతుంది. కొంచెం గ్యాస్ట్రిక్ అది ఉన్న వాళ్ళకి కూడా మంచిదండి ఇది. ఇలా తినడం వల్ల నుంచి పొట్టంతా కొంచెం శుద్ధి అవుతుంది. నేను ఈ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎంత టైం పడుతుందండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే అండి, ఎలా చేయాలో ఏమేం కావాలో అన్నీ చెప్తాను. ఫస్ట్ అయితే అల్లాన్ని నీట్గా వాష్ చేసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని చక్కగా మట్టిది లేకుండా నీట్గా వాష్ చేసుకుని తొక్కంతా నీట్గా చెక్కేసుకొని చక్కగాను ఇలా నీట్గా క్లీన్గా తొక్కంతా లేకుండా మొత్తం అల్లాన్ని చెక్కేసుకోవాలండి. ఇలా తొక్కంతా నీట్గా చెక్కేసుకుంటే మనకి బాగుంటుంది. పొట్టులాగా అది లేకుండా నీట్గా ఉంటుంది. తొక్కంతా చెక్కేసిన తర్వాత నీట్గా ఇలాగా క్లీన్ చేసుకొని చక్కగా మట్టి లేకుండా నీట్గా కడిగేసుకోవాలండి. కడిగేసుకున్నాక ఈ అల్లం ముక్కలన్నిట్లు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. అల్లం అంతా కూడా ఇది పొట్టు కూడా పడేక్కర్లేదండి. మనం దాన్ని ఎలాగో కడిగేసి శుభ్రంగా మట్టి లేకుండా కడిగేసాం కాబట్టి ఫస్ట్ అల్లాన్ని దాన్ని చక్కగా ఎండబెట్టుకుంటే టీలో కూడా వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి టీకి. అది పడేయకుండాను అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా కొంచెం పక్కకి ఒక గిన్నెలో తీసుకొని స్టోర్ చేసుకుంటే మనం టీ తాగడం అలవాటు ఉన్న వాళ్ళకి చక్కగా ఇది ఒక మంచి ఫ్లేవర్గా పనిచేస్తుంది. అల్లం పొట్టు ఏం పడేయక్కర్లా, వేస్ట్ చేయవసరం లేదు. అల్లం ముక్కలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని దీంట్లోనే ఫస్ట్ ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు పప్పుడు వేసాను నేను. ఇది కొంచెం దోరగా వేగాలి. మరి మాడిపోకుండా కొంచెం చూసుకొని దోరగా వేగితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది మనకి మిక్సీ చేసేటప్పుడు కూడా మనకి కొంచెం బాగా నలుగుతుంది. కొంచెం వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అది కూడా వేపాలి. కొంచెం ఎండుమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. నేనైతే ఒక 7-8 ఎండుమిరపకాయలు అయితే వేసాను. మన కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత దించేసుకోవాలి. చింతపండు కూడా ముందుగానే కొద్దిగా మన పిక్క ఏమీ లేకుండా, పిక్క కానీ తుక్కు కానీ ఏమీ లేకుండా మెత్తగా చూసుకొని చింతపండుని ఇవ్వండి. ఒక నిమ్మకాయ అంత సైజు, కొంచెం ఎక్కువైనా కొంచెం పర్వాలేదు. మనం అల్లం తీసుకున్న దాన్ని బట్టి ఇది తీసుకోవాలి. ఎందుకంటే మనకి అల్లం కొంచెం ఎక్కువగా ఉందంటే కొంచెం చింతపండు దాన్ని కవర్ చేస్తుంది. లేదంటే అల్లం వల్ల చేదు వస్తుంది, కొంచెం మనకి చిరుచేదులా వస్తుంది. అందుకని మనకి పులుపు కూడా కరెక్ట్గా ఉందంటే ఆ ఘాటు కానీ ఏమైనా చిరుచేదులాగా ఏమైనా వచ్చినా కూడా కవర్ చేస్తుంది చింతపండు నుంచి. మనకి చింతపండు కూడా కొంచెం చూసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. దీన్ని కొంచెం వాటర్ వేసి కొంచెం దీన్ని కడిగేసి ఏమైనా డస్ట్ అది ఉంటే ఏమైనా పోతుంది కదా, ముందుగా కొంచెం కడిగేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి నానబెడదాము. కొంచెం మనకి పేస్ట్ బాగా అవ్వడానికి కొంచెం ఇలా వాటర్ వేసి కొంచెం తడిపేసి ఉంచితే సరిపోతుంది. ఈలోగా బాగా ఏగిపోయింది కదండి, కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇంకా ఎక్కువ వేపినా మాడిపోతాయి. ఇంకా దించేసి ఇవంతా కూడా ఒక ప్లేట్లో తీసుకున్నాము. కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడా వేసేద్దాము. ఫస్ట్ అయితే ఇది మిక్సీ చేసేద్దాము, పౌడర్ అవుతుంది కదా. తర్వాత అప్పుడు అల్లం యాడ్ చేద్దాం. ఇలా పౌడర్లా చేసుకున్నాక అప్పుడు అల్లం వేసుకుంటే మనకి బాగా మిక్స్ అవుతుంది. ముందుగానే అల్లం వేసేస్తే ఇది మెత్తగా నలగదండి. అందుకని చెప్పేసి కొంచెం ఇలా పౌడర్లాగా చేసుకున్నాక అప్పుడు అల్లం వేసుకోవాలి.
ఇప్పుడే చింతపండు కూడా వేసేసుకుందాం. నానబెట్టుకున్న చింతపండు, కొంచెం ఉప్పు వేసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటే మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవచ్చు. సరే, ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే అల్లం అంతా బాగా నలిగిపోవాలండి. నలిగిపోయి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. అయిపోతే మనకి బాగుంటుంది. పర్ఫెక్ట్గా మిక్సీ అయినట్టు పేస్ట్ లాగా అయిపోవాలి. ఎల్లుల్లిపాయ ఎక్కువగా తీసుకుంటే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి ఎల్లుల్లిపాయ ఎక్కువగా ఉండాలి. ఎల్లుల్లిపాయలని చక్కగా వలుచుకొని ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనకి మధ్య మధ్యలో ఇవి పులుసులో తగులుతూ ఉంటే తినడానికి కూడా చాలా కమ్మగా అనిపిస్తుంది. ఎందుకంటే పులుసుతో పాటు బాగా మగ్గుతాయి కదా, అందుకోసం తినడానికి కూడా టేస్ట్గా అనిపిస్తుంది. అసలు ఇలాంటివి కంపల్సరీగా మనం నెలకు ఒక్కసారైనా తింటే మనకి ఏమైనా పొట్టలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయండి. కడుపులో అంతా కూడా శుద్ధి అవుతుంది. పూర్వం అయితే అల్లం రసం అని అవన్నీ తాగేవారు కదా, ఇప్పుడు అల్లం రసం తాగడం అవన్నీ ఎవరికి తెలియట్లేదు. అందుకోసం అని చెప్పేసి కనీసం ఇలా అయినా సింపుల్గా మనం కూర బదులు ఇది ఒక్కరోజు చేసుకుని చక్కగా తిన్నా కూడా హెల్త్కి కూడా మంచిది, కడుపు కూడా శుద్ధి అవుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి నాకైతే ఇలా చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం వేగడానికి కొంచెం ఆయిల్ అయితే బాగా పడుతుందండి. కొంచెం 5 స్పూన్స్ 4 స్పూన్స్ అయితే ఆయిల్ పడుతుంది. ఎందుకంటే ముద్దంతా మనం వేపుతాం కదా, వేపేటప్పుడు మాడిపోకుండా బాగా వేగాలి కదా, నూనెలో కొంచెం మగ్గాలి. అందుకోసం అని చెప్పేసి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, పోపులు కొంచెం కొంచెం వేసుకొచ్చేసి సరిపోతుందండి. ఒక హాఫ్ స్పూన్ లాగా తాలింపులు అయితే సరిపోతాయి. కొంచెం కొంచెంగా వేసుకుంటే బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ పొట్టు తీసుకుని ఎల్లుల్లిపాయలు చక్కగాను కొంచెం వేడుతున్నప్పుడు ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు మన స్పైసీనెస్ చూసుకొని వేసుకుంటే బాగుంటుందండి. పోపు వేసేయండి. పోపు వేసిన తర్వాత వేసుకుంటే కూడా వేసేసుకుంటాం. చక్కగా ఇలాగా కొంచెం బాగా వేగితే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం ఈ ఆయిల్ అంతా పైకి తేలేలాగా చక్కగా ఆయిల్లో వేగాలండి. ఇది పచ్చివాసన అంతా పోయేలా వేగితే మనకి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. దీన్ని ఇలా కొంచెం కలిపేసుకొని చక్కగా దీనికి ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఉంచేస్తే బాగుంటుంది, మగ్గుతుంది మెల్లిగా. మధ్య మధ్యలోని కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. మనకి ఫ్లేవర్ చూసుకొని మనకి స్పైసీనెస్ ఎక్కువగా తిన్న వాళ్ళకైతే కొంచెం కారం కలుపుకోవచ్చు, కొంచెం చూసుకొని. లేదు మిరపకాయ కారం మనకు సరిపోతుంది, ఎండుమిరపకాయలు అనుకుంటే పర్వాలేదు. కొంచెం మాకైతే స్పైసీ ఎక్కువ కావాలి మేము, అందుకని కొంచెం కారం ఎక్కువ తింటాము. కారం వేసుకున్నాను నేను. కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపి ఈ ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో చక్కగాను. ఆయిల్ ఇలా తేలింది అంటే మనకి ఇది పేస్ట్ అంతా కూడా ఈ ముద్దంతా కూడా బాగా ఏగినట్టు. ఇలా మనకి పైకి ఆయిల్ తేలిందంటే మనకి ఇది బాగా ఏగింది, బాగుంది, పర్ఫెక్ట్గా అనేసి అర్థం. చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో. ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో మీకు కనిపిస్తుందా? వేగిపోయిందండి ఇది పేస్ట్ మొత్తం అంతా కూడా చక్కగా వేగింది. ఇప్పుడు దీనికి మనం మిక్సీ జార్ పట్టాం కదా, మిక్సీ జార్లోని పేస్ట్ చేసిన తర్వాత కొంచెం మనకు మసాలా అది ఉండిపోతుంది కదా,
అందులో కొంచెం వాటర్ కలుపుకొని వాటర్ అయితే వేసుకోవచ్చు. ఈ జార్లలో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటే మనకి మరీ పలుచగా అయిపోకుండా చూసుకొని మనకి వేసుకోవాలండి వాటర్. అంటే ఇది కొంచెం చిక్కగానే ఉండాలి, పలుచగా ఉంటే బాగోదు, మరి పలుచగా ఉండకూడదు. కొంచెం చిక్కగా ఉంటే పులుసు మనకి అన్నం కూడా ఎక్కువ అన్నంలో కలుస్తుందండి. కొద్దిగా మనం వేసుకున్నా కూడా ఎక్కువ అన్నంలో కలుస్తుంది ఇది. అలా చూసుకుంటే చక్కగా కంటెంట్స్ చూసుకొని వేసుకోవాలి వాటర్ అంతా. ఒక గ్లాస్ వాటర్ పడుతుందండి. ఇలా జారుగా ఉండేలాగా చూసుకుని వేసుకుంటే ఇది మళ్ళీ ఉడికాక మళ్ళీ చిక్కగా అయిపోతుంది దగ్గరికి, అందుకని చెప్పేసి కొంచెం చూసుకొని వేసుకోండి. ఇలా ఇందులో ఉప్పు కారం చూసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం ఆపేసుకోవడమే, ఇంకేం కాదు. కొంచెం అల్లం పులుసు అంటే మనకి కొంచెం వగరగా ఘాటుగా ఉంటుంది కదండి, అది కవర్ అవ్వడానికి చిన్న బెల్లం ముక్క వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మనకి ఆ వగరు ఆ చేదు ఏమైనా ఉన్నా కూడా అదంతా కూడా కవర్ చేస్తుంది అనమాట బెల్లం. అందుకని చెప్పేసి చిన్న బెల్లం ముక్క వేసుకుంటే మనకి ఘాటు గట్రా ఏమైనా ఉన్నా కూడా అంతా కూడా కవర్ అవుతుంది అనమాట. అది వేసుకొని చక్కగా కలుపుకొని చూసారా ఇలా కొంచెం పలుచగా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా కుక్ అయితే ఉడికిపోయినట్టేనండి. ఎందుకంటే మనం ముందుగానే బాగా ఎక్కువసేపు వేపాం కదా, అందుకోసం అని చెప్పేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచేసిన తర్వాత ఆపేయడమేనండి. చాలా ఈజీ అండి. అల్లం పులుసు చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి నెలకు ఒక్కసారి అయినా సరే తింటే కూడా చాలా మంచిది హెల్త్కి. అయితే మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి. మాకైతే చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికీ కూడాను. ఆయిల్ అంతా పైకి తేలి పులుసు చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇంకా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టేనండి. ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీనిపైనేమో కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. వేడి అన్నంలో వేడిగా అల్లం పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇది పూర్వకాలంలో వండుకునే వంటలేనండి. ఇవన్నీ మన పెద్దవాళ్ళు వండేవారు. మా అమ్మమ్మ గారు చిన్నప్పుడు నాకు వండి పెట్టేవారు. అప్పుడు మనకి అట్ల విలువ తెలియదు, కానీ ఇప్పుడు ఉండే టైంలో అయితే ఇవి ఏంటన్నది అర్థమవుతుంది. మీరు కూడా ఈ వంటను ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సూపర్ వచ్చిందండి. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మనకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ట్రెడిషనల్ వంటలు ఇంకా చేసి చూపిస్తాను. ఓకే అండి, బాయ్.